రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోండి. భార్య పిల్లలతో హ్యాపీగా ఉండండి. 10:30 పబ్లిక్ సేవ చేయండి. ఏమంజలేదు నువ్వు ఫోన్ బంద్ చేసాను, నా మాటని బంద్ చేసి అర్థమైందా? మీకు కూడా 7 తర్వాత ఎవరి దాన్ని ఇళ్ళలో పోయి కూర్చోండి అంతే. రాత్రి 9 గంటలకు 10 గంటలకు ఏం కొంపలు మునిగిపోవు. అర్థమైందా అందరికీ? ఏమి చెప్తున్నా మీకు అది. అయితే వీళ్ళకి ఏం చెప్పినంటే వినబడుతుంది అందరికీ. వీళ్ళకి ఏం చెప్పినంటే అరే 4 ఏళ్ళకి గెలవాలని, ఇక 4 ఏళ్ళ సంగతి తర్వాత సరే, ఆ గెలుపు ఓటమి సంగతి వదిలేసాయి. గెలవాలనుకున్నవానికి నేనే చెప్పులు వేసుకొని తిరుగుతున్నా. మొగోడు గెలవాలని నా పిల్లని చెప్పులు వేస్తలేదు. నీకెందుకు రా అని అన్న వీనికి. ఇప్పుడు నీ కాళ్ళు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావురా? అర్థమైందా రా? గెలవాలనుకున్నా నేను చెప్పులు వేసుకొని తిరుగుతున్నా. మొగోడు గెలవాలని నా పిల్లము చెప్పులు వేసుడు బంద్ చేయగలవు ఆయనతో, టెంప్ట్ ఆయనతో అని చెప్పి. అర్థమైందా? వద్దు, చెప్పులు వేసుకో. ఏమైనా అయిందనుకో, మరి కరిచే కుచ్చుకపాయని కళారు చూడరా, నేను వస్తాను నీ దగ్గరికి. రానరా, వస్తా, దవాఖాన ఖర్చులు ఇస్తా, పోతా. ఖాళీ అయితే ఎవడు తెచ్చిస్తాడు? ఎవడేమైనా తెచ్చిస్తాడా? ఈ పాగల పనులు చేయకుండా అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే మీరు బతుకుండి నన్ను బతికిపోయింది. మీరు చచ్చిపోయి నేను బతికేం చేస్తారా? అర్థమైందా? పో, చెప్పులు వేసుకురా పోనాడు. పో నడు. సేటు కూడా బూట్లు వేసుకొని తిరుగుతున్నాడు రా నాయన. ఆంజనేయులు కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు. రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.